నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే 7 నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రాష్ట్రంలో గత అకాడమిక్ ఇయర్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ప్రక్రియ ఈ నెల 7వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. అందుకు కాలపట్టికను జారీ చేస్తామని చెప్పారు. ఆ ప్రక్రియను ఈ నెల 20వ తేదీనాటికి పూర్తి చేయాలనుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆగమైపోయింది. ఇప్పుడు టెట్ గురించి, టెట్ మార్కుల కేటాయింపు ఎట్లా అని క్వశ్చన్. కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభం, మరికొంతమందికి కఠినం. నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టపోతున్నాం అంటున్న అభ్యర్థులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించారు. ఇప్పుడు ఏ విధానంలో మార్కులను కేటాయిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఆఫ్లైన్ పరీక్షలప్పుడు పాటించే సంప్రదాయ విధానంలోన లేకపోతే ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇస్తున్న నార్మలైజేషన్ విధానంలోన అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రశ్నపత్రం వేరుగా ఉండడం, ఉపాధ్యాయ పోస్టులు జిల్లా స్థాయి కావడంతో నార్మలైజేషన్ విధానం అవసరం లేదని విద్యాశాఖ భావిస్తుంది. నార్మలైజేషన్ విధానం లేకుంటే కొన్ని జిల్లాల వారికి లాభం, మరికొంతమందికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు వాదిస్తున్నారు. మొత్తానికి ఇది వివాదానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ విధానంలో వేర్వేరు క్వశ్చన్ పేపర్లు. రాష్ట్రంలో టెట్ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితేనేమో అందరికి ఒకటే ఉంటుండే. ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వేర్వేరు క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాల్సి వచ్చింది. అభ్యంతరం ఏంటి అని అంటే, ఇది ఆన్లైన్ విధానం వల్ల కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభంగా, మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 మార్కులు తెచ్చుకుంటే డిఎస్సి తుది పరీక్షకు 20 మార్కులు కలుపుతారు. అంటే టెట్లో ప్రతి 7.5 మార్కులకు కనీస మార్కులు సాధించి అర్హత పొందిన వారికి 1 మార్కు డిఎస్సిలో కలుస్తుంది. అందువల్ల ప్రతి మార్కు కీలకం. మార్కులు పెంచుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రతిసారి టెట్ రాస్తుంటారు. ఈసారి నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల వారికి ఇచ్చిన ప్రశ్నపత్రాలు సులభంగా ఉండడంతో డిఎస్సి ర్యాంకుల్లో వారు ముందు వరుసలో ఉంటారు అన్నది మిగతా అభ్యర్థుల ఆందోళన. డిఎస్సిలో 5% స్థానికేతర లాంటి నాన్ లోకల్ కోటా ఉంది. టెట్లో ప్రశ్నపత్రం సులభంగా వచ్చిన వారికి స్కోరు ఎక్కువ ఉండి, స్థానిక జిల్లాలో పోస్టులు లేని వారు ఇతర జిల్లాల్లో డిఎస్సికి పోటీ పడతారని, తక్కువ స్కోరు వచ్చిన వారు పోటీ పడలేరని అభ్యర్థులు పేర్కొంటున్నారు. టీజీటీ పోస్టుల్లో ఎట్లున్నాయి చూద్దాం. గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రేడియట్ టీచర్ పోస్టులు జోనల్ స్థాయిలో ఉంటాయి. ఆ జోన్ పరిధిలోని అన్ని జిల్లాల వారు పోటీ పడవచ్చు. టెట్ ప్రశ్నపత్రం సులభంగా వచ్చిన వారు ఎక్కువ ప్రయోజనం పొందుతారన్నది కొందరు అభ్యర్థుల వాదన. ఉదాహరణకు గురుకుల టీజీటీ పోస్టులో మూలుగు జిల్లా కాళేశ్వరం జోన్లో ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు కూడా అదే జోన్లో ఉన్నాయి. ఆ 3 జిల్లాల వారికి టెట్ ప్రశ్నపత్రం వేరువేరుగా ఇచ్చారు. జనగామ, నల్గొండ జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి. కానీ టెట్ క్వశ్చన్ పేపర్ మాత్రం వేరువేరు. టెట్ క్వశ్చన్ పేపర్ ఒకరికి సులభం, మరొకరికి కఠినంగా రావడం వల్ల గురుకుల నియామకాల్లో కొందరికి అన్యాయం జరుగుతుందన్నది ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నార్మలైజేషన్ విధానంలోనే మార్కులు ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా వచ్చిన వారికి ఈ విధానంలో మార్కులు కేటాయిస్తే చాలా వరకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. దీనికి మరి అధికారులు ఏమంటున్నారంటే, అభ్యర్థులు ఏ జిల్లాలో పరీక్ష రాసినా ఒకే జిల్లా స్థానికత కలిగిన వారికి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, దానివల్ల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉన్న ఒక్క జిల్లా వారు మరో జిల్లా వారికి పోటీ కారణం చెప్తున్నారు. అందువల్ల నార్మలైజేషన్ విధానం అవసరం లేదని, సంప్రదాయ విధానంలోనే మార్కులు ఇవ్వచ్చని చెప్తున్నారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, నార్మలైజేషన్ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెప్తున్నారని, జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు. కాకపోతే స్థానికేతర కోటాలో పోటీకి పలు జిల్లాల వారు వస్తారని, అప్పుడు కొంత సమస్య ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ఈ సమస్యపై అన్ని కోణాల్లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఏపీ నుంచి జూలై 28న గ్రూప్ 2 పరీక్షలు ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. ఉదయం, సాయంత్రం పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 7న 897 గ్రూప్ 2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు పోస్టు, జోనల్, జిల్లాల ఆధారంగా ఆప్షన్స్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. ప్రధాన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్లో
పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకొని ఈ ఆప్షన్ కూడా ఇవ్వాలి అని సూచించారు. గ్రూప్ 1 హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు, కమ్యూనిటీ వివరాల్లో క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అభ్యర్థులకు SMS ద్వారా తెలిపిన TGPSC రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వల్ప మార్పులు చేసింది. కొత్తగా కమ్యూనిటీ కులంకు సంబంధించిన క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ EWS వివరాలు పొందుపరిచింది. ఈ మేరకు సవరించిన హాల్ టికెట్లను సోమవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులో తీసుకొచ్చింది. హాల్ టికెట్లలో మార్పుల విషయాన్ని TGPSC అభ్యర్థులకు SMS ద్వారా తెలిపింది. పరీక్ష కేంద్రం ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు లేవు. హాల్ టికెట్లు ఈ నెల 1 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి TGPSC వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో ఇచ్చిన హాల్ టికెట్లలో కుల వివరాలు పేర్కొన్నప్పటికీ క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ వివరాలు లేవు. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వరకు ప్రిలిమినరీ హాల్ టికెట్ కీలకమని, దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని TGPSC స్పష్టం చేసింది. కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించిన తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. గత 3 నెలల్లో తీసుకున్న ఫోటో అతికించాలి, అంటే లేటెస్ట్ ఫోటో అతికించాలి మనకు హాల్ టికెట్ మీద. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్టు, పాన్ కార్డు, ఈ దాంట్లో ఏదో ఒకటి ఐడెంటిటీ కార్డు తీసుకొని ఎగ్జామ్ పోవాలి. గ్రూప్ 1 హాల్ టికెట్పై ఫోటో తప్పనిసరి ఇచ్చారు. లాసెట్ PG లాసెట్ 2024 పరీక్షకు 79.45% హాజరు. 6న ప్రాథమికకి 7 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. టెట్ 2024 ప్రాథమిక కీ ఇచ్చారు. అభ్యర్థులు ప్రాథమిక కీపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా నమోదు చేయాలని సూచించారు. పాలీసెట్లో 69,728 మెంబర్స్ పాస్ అయ్యారు. 20 నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ విధంగా ఉన్నాయి ర్యాంకులు. ఇకపోతే MYPC ర్యాంకుతో 3 రకాల కోర్సులకు అర్హత. MPC విభాగంలో ర్యాంకుతో సాధారణ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరవచ్చు. MYPC ర్యాంకుతో జయశంకర్ వ్యవసాయ, PV నరసింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీల పరిధిలోని పాలిటెక్నిక్ సీట్లలోనూ ప్రవేశాన్ని పొందొచ్చు. ఇంకా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్లు ఉంటాయి. పాలీసెట్స్ NIC.in పాలీసెట్స్ రిజల్ట్ విడుదలని ఇచ్చారు. రేపటి నుంచి ఐసెట్ 2024 పరీక్షలు 6న ఒక సెషన్ నిర్వహణ. 86,184 మంది దరఖాస్తు, 116 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్ ఉన్నాయి. IICT సంస్థలో ప్రాజెక్టు పోస్టులు, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఇంటర్వ్యూలు జూన్ 11, 12, 13 హైదరాబాద్ అడ్రస్లో. ఇది వెబ్సైట్ అడ్రస్. ప్రభుత్వ ఉద్యోగాలు THISTIలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, దీనికి లాస్ట్ డేట్ 15/6. ప్రవేశాలు వెబ్సైట్ THSTI-RES. ప్రవేశాలు అడ్మిషన్లు NIT రావుర్కెలలో MA హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగంలో 39 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 20/6. రాత పరీక్ష 5/7. PhD ప్రోగ్రాములు కూడా ఉన్నాయి దీంట్లోనే. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 15/6. రాత పరీక్ష 28/6. వెబ్సైట్ ఇది. JNTU కాలేజీలో పార్ట్ టైం బీటెక్ ఈ సంవత్సరం నుంచే వర్కింగ్ ప్రొఫెషనల్స్కు అడ్మిషన్లు, మార్గదర్శకాలు సిద్ధం చేయాలని రిజిస్ట్రార్కు ఆదేశం వచ్చింది. పార్ట్ టైం బీటెక్లో ప్రవేశాలు ఎలా ఉంటాయంటే ఇట్లుంటాయి. పార్ట్ టైం బీటెక్లో ప్రవేశం కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కనీసం 1 ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. 3 ఏళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వొకేషనల్ కోర్సులతో పాటు 3 ఏళ్ల BSc కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. కనీసం 45% మార్క్స్ తోటి ఆయా కోర్సులను పూర్తి చేసి ఉండాలి. లేటరల్ ఎంట్రీ ద్వారా రెగ్యులర్ బీటెక్ మాదిరిగానే పార్ట్ టైం బీటెక్ కూడా 3 ఏళ్లలో పూర్తి చేసుకోవచ్చు. AICTE అనుమతించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న రెగ్యులర్ బీటెక్ కోర్సుల్లో 3 కోర్సులను పార్ట్ టైంగా నిర్వహించుకోవచ్చు. ఒక్కో కోర్సుకు కనిష్టంగా 10, గరిష్టంగా 30 సీట్ల వరకు AICTE అనుమతించింది. ఉన్నత విద్య కోసం పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేని వారు వారి ఉపాధి అవకాశాలను కొనసాగిస్తూనే బీటెక్ డిగ్రీ పొందవచ్చు. పార్ట్ టైం కోర్సుల్లో చేరిన వారి కోసం ఆయా కాలేజీల్లో సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా కోర్సెస్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్, ప్రాస్పెక్టస్, మిగతా అన్ని వివరాలు PJTSAU.edu.inలో మీరు చూడవచ్చు. HCEలో PhD కోర్సుల్లో ప్రవేశాలు,
ఇంకో ఈ విధంగా సబ్జెక్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 18 చివరి తేదీ, గుర్తుపెట్టుకోండి. కర్ణాటక సంగీతంలో 3 ఏళ్ల కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించిన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కోసం తమిళనాడులోని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. కోర్సు కాల వ్యవధి 3 ఏళ్ళు. దరఖాస్తులకు ఈ నెల 25 చివరి తేదీ. ఇంటర్ పాస్ అయిన 18 నుంచి 30 ఇయర్స్ వయసున్న వారు కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫారం మ్యూజిక్ అకాడమీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు బయోడేటా, సంగీతంలో తమ శిక్షణ వివరాలను ఈమెయిల్ చేయాలి. క్లాసులు జూలైలో స్టార్ట్ అవుతాయి. 6న గురుకులాల్లో తక్షణ ప్రవేశాలు. ఇది ఉట్నూరు నుంచి ఆదిలాబాద్, ఇక్కడనే కాదు మన తెలంగాణ మొత్తంలో ఉంటాయి స్పాట్ అడ్మిషన్లు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ వొకేషనల్ కోర్సుల్లో మిగిలిన ఖాళీల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే మేటి కొలువుల మార్గం ఏఎఫ్ క్యాట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మనకు ఛానల్లో ఇంకో వీడియో అవుతాను, ఇది కూడా ఇంకో వీడియో చేస్తాను. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే జూన్ 28 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ afcat.cdac.in. లేటెస్ట్ అప్డేట్స్ అసోసియేట్ పోస్టులు సిఎస్ఐఆర్, ఐఐసిటి ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు 11, 12, 13. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్, ఇది IIIT RGKT బాసర అడ్మిషన్లు. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 22 జూన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ANUEET బీటెక్, ఎంటెక్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ANU ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. బి డిజైన్, బి ప్లాన్ కోర్సెస్, ఈ విధంగా ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సెల్ఫ్ సపోర్ట్ అన్నమాట. స్కాలర్షిప్ ఏమి ఉండదు, మనమే ఫీజు కట్టుకోవాలి. లాస్ట్ డేట్ 12 జూన్. సంక్షేమ గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల. SC, ST, BC రెసిడెన్షియల్కు సంబంధించిన డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కదా, అవి రిజల్ట్స్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి 13 తేదీ వరకు సంబంధిత సొసైటీల డిగ్రీ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. మహిళల కోసం BC గురుకుల సొసైటీలో 15, SC 26, STలో 15 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. BC సొసైటీలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు మిషన్ లెర్నింగ్, AI, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, BBM, BCom కోర్సులతో వీటితో పాటు MPCS, MSCS కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు మన సీట్ల కేటాయింపు ఈ విధంగా ఉంటుంది, ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఈ నెల 5 నుంచి 11 వరకు రిపోర్ట్ చేయాలి. రాష్ట్రంలో 77 కాలేజీల్లో 20,000కు పైగా సీట్లు ఉన్నాయి. ఇది వెబ్సైట్. ఆధార్ అప్డేట్ జూన్ 14న లాస్ట్. మనం ఇలా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు మనమే. ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ రెగ్యులేషన్స్ 5 నుంచి 15 సంవత్సరాల లోపు మన బ్లూ ఆధార్ కార్డు పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఆధార్లో మీరు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయసు, జెండరు, మొబైల్ నంబరు ఇవన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు సేఫ్గా చేయడానికి అవసరం. ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి, ఎన్నేళ్ళు పైబడిన వారు కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే మనకు 65 సంవత్సరాలు. దీంట్లో క్యాన్సర్, హృద్రోగం అంటే హార్ట్ డిసీజెస్, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీలేదని కూడా IRDAI పేర్కొంది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల PED విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మున్పటి 48 నెలల నుంచి 36 నెలలకు IRDAI తగ్గించింది. ప్రపంచ వనరుల సంస్థ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రాజెక్ట్ ప్రకారం 2023 ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక అడవులు ఎంత విస్తీర్ణం మేర నశించాయి అని అంటే 91 లక్షల ఎకరాలు. ఇది ప్రతి సంవత్సరానికి 10 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో జరిగే అటవీ నష్టానికి సమానం. ఫలితంగా 240 crores ఆఫ్ టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో మిగిలిపోతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ప్రపంచ అటవీ విస్తీర్ణాన్ని ఉపగ్రహాలు తదితర మార్గాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది. 2022 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలో ఎంత విస్తీర్ణ మేర అడవులు కార్చిచ్చుల కారణంగా నాశనమైనాయి అంటే 89,000 ఎకరాలు. ఒడిశాలో కార్చిచ్చులతో అత్యధిక నష్టం సంభవించాయిగా
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. 2024 ఏప్రిల్ నాటికి దేశం మొత్తం మీద రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎంత మొత్తానికి చేరింది అంటే 2.43 ల్యాక్స్ మెగావాట్లు. ఇది 2013 నుంచి 14,30,000 మెగావాట్లు ఉండగా 2030 నాటికి 3.80 ల్యాక్స్ మెగావాట్లని దాటవచ్చని నిపుణుల అంచనా. వార్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఇంపెక్కబుల్, తప్పు పట్టలేని, మచ్చలేని, పర్ఫెక్ట్, ఫాల్ట్లెస్, సినోనిమ్స్. యాంటనిమ్స్ బ్లేమిష్డ్, డిఫెక్టివ్. ఇంటి వద్దే బాల ఆధార్ నమోదు చేసుకోవచ్చు. మనం ఫోన్ చేస్తే వాళ్ళే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు. జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది, మనకు బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. మొబైల్ నెంబర్ కూడా అనుసంధానం లింక్ చేసుకోవచ్చు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.